శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు నుండి ఫాల్గుణ మాసం ప్రారంభం. ఈ ఫాల్గుణ మాసం అంటే శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రీతికరమైనది, ఎంతో విశేషమైన మాసం. పైగా శనివారం. ఇలాంటి రోజున శ్రీ మహావిష్ణువు అవతారాలలో ఒకటైన నరసింహస్వామి వారి కథలను భక్తి శ్రద్ధలతో విని ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. పూర్వకాలంలో అవంతి నగరంలోని కృష్ణపట్నంలో అనంతాచార్యులనే అర్చకులు ఉండేవారు. ఆ ఊరిలోని యోగ నరసింహస్వామి దేవాలయంలో స్వామివారిని సేవిస్తూ కాలం గడుపుతూ ఉండేవాడు. అతని భార్య సుమతి కూడా స్వామి ఎడల ఎంతో భక్తి కలిగి ఉండేది. ఆ దంపతులిద్దరూ అన్ని విషయాలలోనూ సంతోషంగా ఉన్నప్పటికీ వివాహం జరిగి 12 సంవత్సరాలైనప్పటికీ సంతానం కలగకపోవటం వారిని బాధిస్తూ ఉండేది. రోజు స్వామివారిని సంతాన విషయమే వాళ్ళు ప్రార్థిస్తూ ఉండేవారు. ఇలా కొంతకాలం జరుగగా భక్తవత్సలుడైన స్వామి ఒకనాడు అనంతాచార్యులకు కలలో కనపడి ఇలా అన్నారు: ఓ ఆచార్య పురుష, మీ దంపతులు రోజు నన్నెంతో నియమనిష్టలతో కొలుస్తుండడం నాకెంతో ఆనందాన్ని కలుగజేస్తున్నది. మీకు త్వరలో 12 కుమారుడు కలిగే మార్గం చెబుతాను, వినవలసిందని ఇలా చెప్పసాగారు. మీరు నరసింహ వ్రతాన్ని ఆచరించండి. ఆ వ్రత ఫలితంగా మీకు తప్పక సంతానం కలుగుతుంది. ఈ వ్రతం చాలా సులభతరమైనది. రేపు ఉదయం ఈ ఆలయానికి విశ్వనాథుడనే భక్తుడు దూరదేశం నుండి వస్తాడు. నా ప్రియభక్తుడైన విశ్వనాథుడు ఈ వ్రత విధానమంతా మీకు వివరంగా చెబుతాడు. ఆ ప్రకారంగా వ్రతం ఆచరించినచో త్వరలో సంతానం కలుగుతుంది అని చెప్పి అంతర్ధానమయ్యారు. అనంతాచార్యులు ఉదయం లేవగానే తన భార్య సుమతికి ఈ విషయం చెప్పారు. ఆమె కూడా ఎంతో సంతోషపడింది. ఆ దంపతులిద్దరూ రోజు కంటే ముందుగానే నిత్యకృత్యాలను తీర్చుకొని ఆలయంలోకి వచ్చారు. శ్రీ స్వామివారికి సుప్రభాతం అర్చన పూర్తయ్యే సమయానికి ఒక ముసలి బ్రాహ్మణ భక్తుడు వచ్చి అక్కడున్న భక్తులతో పాటు నిలుచున్నాడు. నివేదన పూర్తి కాగానే అనంతాచార్యులు అక్కడ ఉన్న భక్తులందరికీ ప్రసాదం పంచిపెడుతూ ఈ ముసలి బ్రాహ్మణుని వద్దకు వచ్చాడు. ప్రసాదం తీసుకున్న అతని ముఖంలో చిరునవ్వు కనిపించింది. రాత్రి స్వామివారు చెప్పిన విశ్వనాథుడు ఇతనే అయి ఉంటాడని అనంతాచార్యుల వారికి అనిపించింది. అప్పుడు ఆ భక్తుడు తనను విశ్వనాథునిగా పరిచయం చేసుకొని అనంతాచార్యుల దంపతులను దగ్గరకు పిలిచి, ఓ భక్తులారా, మీరంటే శ్రీ స్వామివారికి ఎంతో ప్రియం. మీకు ఆ స్వామి అనుగ్రహం త్వరలోనే తప్పక కలుగుతుంది అని దీవించారు. అప్పుడు ఆ దంపతులు విశ్వనాథునికి నమస్కరించి, స్వామి, నీకివే మా నమస్కారములు. రాత్రి స్వామి కలలో చెప్పిన విశ్వనాథుడనే భక్తుడు మీరేనని గ్రహించాము. మా యందు దయ ఉంచి శ్రీ నరసింహ వ్రత విధానమును వివరంగా చెప్పవలసిందని అన్నారు. అప్పుడు విశ్వనాథుడు ఆ దంపతులతో, నాయనలారా, తప్పక చెబుతాను. ఇదంతా ఆ స్వామి అనుగ్రహం తప్ప మరొకటి కాదు. శ్రీ నరసింహస్వామి వారి అనుగ్రహంతోనే నేను ఈ వ్రత విధానం మీకు చెప్పగలుగుతున్నాను. సావధానంగా వినండి అని శ్రీ నరసింహ వ్రత విధానం ఈ విధంగా చెప్పారు. ఓ భక్తులారా, శ్రీ నరసింహ వ్రతం అతి మహిమాన్వితమైనది. నియమనిష్టలతో ఈ వ్రతం ఆచరించిన వారికి సర్వశుభాలు చేకూరుతాయి. ఎటువంటి అనారోగ్యమైన ఇట్టే మాయమవుతుంది. ఎటువంటి శత్రుభయం కానీ, మానసిక సమస్యలు కానీ, శరీర బాధలు కానీ, గ్రహపీడలు కానీ ఎంతటివైనా ఈ వ్రతం ఆచరించిన వెంటనే తొలగిపోతాయి. ఈ వ్రతం ఆచరించిన వెంటనే సర్వశుభములు కలిగి ధనధాన్యములు లభిస్తాయి. ఈ వ్రతాన్ని ఏ నెలలోనైనా, ఏ రోజునైనా, తిథి వార నక్షత్రాలతో సంబంధం లేకుండా ఆచరించవచ్చు. శ్రీ లక్ష్మీ నరసింహుల పటం ఎదురుగా ఉంచుకొని ముందుగా విఘ్నేశ్వరుని పూజించి అటుపై కలసారాధన చేసి శ్రీ స్వామివారికి షోడశోపచార పూజ చేయవలను. ఆ తరువాత స్వామివారి కథలను చదువుకొనవలను. చక్కెర కలిపిన గోధుమ రవ్వ కానీ, బొంబాయి రవ్వ కానీ ప్రసాదంగా నివేదించవలను. దీనితో పాటు పులిహోరను కూడా నివేదించిన పరమశ్రేష్టం. ఈ వ్రతము ముఖ్యంగా మాఘ, వైశాఖ, శ్రావణ, కార్తీక, మార్గశిర మాసములందు కానీ, దశమి, ఏకాదశి, పౌర్ణమి తిథులు యందు కానీ, పూర్వ పాల్గొని, స్వాతి, శ్రవణ నక్షత్రములందు కానీ ఆచరించిన మిక్కిల ఫలదాయకము. ఈ వ్రతము ఏ ఇంట్లో ఆచరిస్తే ఆ కుటుంబ సభ్యులందరికీ, కథలను విన్న వారికిని, ప్రసాదం స్వీకరించిన వారికిని సకల శుభములు కలుగును. దేవాలయములందున ఆచరించినచో ఆ గ్రామమే కాక చుట్టుపక్కల గ్రామాలు కూడా ప్రజలందరికీ శుభప్రదము. చక్కటి వానలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా ఉండగలవు. వ్యాపారస్తులకు ఎంతో లాభము చేకూరుతుంది. అలాగే విద్యను అభ్యసించుచున్న వారికి మంచి ఉద్యోగము లభిస్తుంది.
కన్యలకు మంచి వరులతో వివాహం కాగలదు. స్త్రీలందరూ కలకాలం సుమంగళిగా ఉండెదరు. ఆ గ్రామంలోని ప్రజలందరికీ సర్వశుభములు చేకూరుతాయని చెప్పారు. ఈ వ్రతాన్ని మీ దంపతులిద్దరూ వచ్చే స్వాతి నక్షత్రం నాడు ఆచరించి స్వామి అనుగ్రహంతో చక్కటి సంతానాన్ని పొందగలరని అన్నారు. అప్పుడు అనంతాచార్యులు దంపతులు విశ్వనాథునితో, స్వామి, మీరెక్కడి నుంచి వచ్చారో మాకు తెలియదు. వయసులో మాకు తండ్రి వలె ఉన్నారు. దయచేసి స్వాతి నక్షత్రం దాకా మా ఇంటనే ఉండి ఆ రోజు మా చేత శ్రీ స్వామివారి వ్రతమును ఆచరింపచేసి మమ్మలను ధన్యులను చేయవలసిందని ప్రార్థించారు. అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడు అలాగే అని అంగీకరించారు. ఆ విధంగా అనంతాచార్యుల దంపతులిద్దరూ ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీ నరసింహస్వామి వ్రతం ఆచరించి స్వామి అనుగ్రహంతో చక్కటి కుమారుడిని పొందారు. ఆ దంపతులిద్దరూ కలకాలం స్వామిని సేవించి సుఖ సంతోషాలతో జీవించి చివరన ముక్తిని పొందారు. అలాగే మరొక కథ గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో కళింగ దేశాన్ని విక్రమసింహుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. విక్రమసింహుడు ఎంతో తెలివిగల మంత్రుల సహాయ సహకారాలతో రాజ్యాన్ని జనరంజకంగా పాలించేవాడు. ఇందువలన చుట్టుప్రక్కల ఉండే రాజులకు విక్రమసింహునిపై ఈర్ష్యగా ఉండేది. ఎప్పటికప్పుడు ఆ రాజ్యంపై దండయాత్రలు చేస్తూ ఉండేవారు. అయితే విక్రమసింహుని అపార పరాక్రమానికి తట్టుకోలేక ఎప్పుడు అవతలి రాజ్యాలు ఓడిపోతూ ఉండేవారు. వీరిలో ముఖ్యంగా పక్కనే ఉన్న కోసల దేశపు రాజు ఎన్నిసార్లు ఓడినప్పటికీ తిరిగి దండయాత్ర చేస్తూ ఉండేవాడు. రోజులిలా గడుస్తుండగా విక్రమసింహునికి చివరికి విసుగు వచ్చింది. కోసలరాజును పూర్తిగా అణిచివేయాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున సైన్యాన్ని సమాయత్తం చేసి మంత్రులు నిశ్చయించిన శుభముహూర్తానికి యుద్ధానికి బయలుదేరాడు. కోసల దేశం చేరడానికి దాదాపు వారం రోజులు పడుతుంది. సైన్యంతో సహా విక్రమసింహుడు రాత్రిపూట విశ్రమిస్తూ పగలు ప్రయాణం సాగించేవాడు. ఇలా 2 రోజులు గడిచి 3వ రోజు రాత్రి చీకటి పడగానే ఒక గ్రామం వెలుపల సైన్యంతో సహా విక్రమసింహుడు విశ్రమించాడు. మంత్రులతో యుద్ధ సన్నాహాల గురించి మాట్లాడుతుండగా ఒక భటుడు వచ్చి, మహారాజా, నాదొక చిన్న విన్నపం. ఇక్కడ సమీపంలో సింగమపల్లి అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో పురాతన కాలం నాటి శ్రీ నరసింహ ఆలయం ఉన్నది. అందులో స్వామి యోగ, అభయ, జ్వాల, ధ్యాన, లక్ష్మీ నరసింహుడనే 5 రూపాలలో వెలిసి తరతరాలుగా భక్తులను పూజలు అందుకుంటున్నాడు. ఆ స్వామిని తమరు దర్శించవలసిందిగా నా ప్రార్థన అని చెప్పారు. రాజు అందుకు ఒప్పుకొని మంత్రులతో కలిసి ఆలయానికి వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించుకొని మనస్సులో ఇలా ప్రార్థించాడు. ఓ స్వామి నారసింహ, నేను ఈ యుద్ధంలో జయప్రదంగా గెలిచి వచ్చి నా దేశానికి వెళ్ళేటప్పుడు తిరుగుదారిలో నిన్ను దర్శించుకుంటాను. అంతేకాక రాజ్యం చేరగానే నీ వ్రతం ఆచరిస్తాను. ఈ యుద్ధంలో నాకు అఖండ విజయాన్ని అనుగ్రహింపవలసిందని ప్రార్థించాడు. ఈ విషయాన్నే తన మంత్రి అయిన ధర్మబుద్ధికి కూడా చెప్పాడు. తిరిగి తెల్లవారగానే విక్రమసింహుడు సైన్యంతో సహా బయలుదేరి ఆ వారం చివరికల్లా కోసల రాజ్యం చేరుకొని శ్రీ నరసింహుని అనుగ్రహంతో భీకర యుద్ధంలో కోసలరాజుని ఓడించాడు. ఆ కోసలరాజు విక్రమసింహునికి బందీగా చిక్కి ఇక ఎప్పటికీ కళింగపై దండయాత్ర చేయనని అర్థించగా అతనిని విడిచిపెట్టాడు. విక్రమసింహుని సైన్యమంతా ఆనంద ఉత్సాహాలతో తిరుగుముఖం పట్టింది. ఈ ఆనందంలో విక్రమసింహుడు నరసింహునికి ఇచ్చిన మాట మరిచిపోయాడు. కళింగరాజ్యం చేరి పట్టపురాణితో ఆనందిస్తూ ఉన్నాడు. నెలలు గడిచాయి కానీ నరసింహస్వామి గురించి ఆలోచనే లేదు. స్వామివారికి ఆగ్రహం వచ్చింది. అంతే, ఆ రోజు రాత్రి విక్రమసింహునికి ఏదో వింత వ్యాధి సోకి కాళ్ళు చేతులు పడిపోయాయి. నోటి మాట కూడా సరిగ్గా రావట్లేదు. రాజవైద్యులు ఎన్ని విధాలు ప్రయత్నించినా ఏమాత్రం మార్పు కనిపించలేదు. రోజు రాత్రివేళ భయంగా గట్టిగా అరిచేవాడు. మంత్రులెవ్వరికీ కూడా ఇలా ఎందుకు జరిగింది కూడా నా అర్థం కావడం లేదు. ఒకనాటి రాత్రి మంత్రి ధర్మబుద్ధికి కలలో 5 సింహాలు భయంకరంగా అరుస్తూ కనబడ్డాయి. ఈ కళ అంతర్యం ఏమై ఉంటుందా అని తలుస్తుండగా మంత్రికి రాజు కోసల దేశంపై యుద్ధానికి వెళ్ళినప్పుడు దారిలో నరసింహస్వామి దర్శనం చేసుకోవడము, స్వామివారి వ్రతం ఆచరిస్తానని అనడము గుర్తుకు వచ్చింది. ఇందువలననే ఇంత అనర్థం జరిగినట్లు గ్రహించాడు. ధర్మబుద్ధి వెంటనే అంతఃపురానికి వెళ్ళి రాణికి ఈ విషయమంతా తెలియజెప్పాడు. ఆనాడు స్వాతి నక్షత్రం కావడం చేత ఆ రోజు సాయంత్రమే స్వామివారి వ్రతం ఆచరించడానికి నిశ్చయించుకొని రోజంతా పూర్తి ఉపవాసం ఉండి రాణి సాయంత్రం కాగానే ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీ నరసింహ వ్రతాన్ని ఆచరించింది. శ్రీ స్వామివారి అనుగ్రహంతో విక్రమసింహునికి కొన్ని రోజులలోనే అనారోగ్యం తొలగిపోయింది. ఒక శుభముహూర్తాన రాజు రాణి సమేతుడే సకల పరివారంతో సింగమ్మపల్లె చేరుకొని అక్కడ ఉన్న పంచనారసింహలను సేవించి తనను క్షమించవలసిందిగానే ప్రార్థించాడు. ఆ రాత్రికి ఆ క్షేత్రంలోనే నిద్ర చేశారు. మరునాడు అక్కడే శ్రీ స్వామివారి వ్రతం ఆచరించి తీర్థ ప్రసాదాలను తీసుకొని తిరిగి రాజ్యానికి వెళ్ళి సుఖ సంతోషాలతో జీవిస్తూ కలకాలం ప్రజారంజకంగా పాలించాడు.
అలాగే స్వామివారి మరో చక్కటి కథ గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో గోదావరి నదీ తీరంలో కృష్ణగిరి అనే ఊరు ఉండేది. ఆ ఊరికి ఒక పక్కన దట్టమైన అడవి ఉండేది. ఆ ఊరి జనాభా అంతా కలిసి 500-600 లోపే ఉండేవారు. కృష్ణగిరి చుట్టూ నల్లని రాతి గుట్టలుండడం చేత ఆ ఊరికి ఆ పేరు వచ్చింది. ఆ గుట్టలలో ఒక ఎత్తైన గుట్టపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉండేది. ఆ దేవాలయం ఎంతో పురాతనమైనదిగా ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ నరసింహస్వామిని సాక్షాత్ పరమశివుడే సేవించి ఉన్నాడని భక్తులు చెబుతూ ఉండేవారు. స్వామిని నమ్ముకున్న వారికి ఎటువంటి ఆపదలు రాకుండా జీవితమంతా సుఖమయంగా గడిచిపోతుందని అందరి విశ్వాసం, ప్రగాఢ నమ్మకం. ఆ నమ్మకానికి తగినట్టుగానే స్వామిని కొలిచిన వారికి ఎటువంటి అనారోగ్యాలు దరిచేరకుండా జీవితమంతా ఎంతో శుభప్రదంగా గడిచిపోతూ ఉండేది. స్వామివారు ఆలయంలో శ్రీనివాసాచార్యులనే అర్చకుడు ఉండేవాడు. తన తాతల నాటి వారు ఈ ఊరికి వలస వచ్చి స్వామిని సేవిస్తూ ఉండటంతో తాను కూడా ఇక్కడే ఉండి స్వామి కైంకర్యానికే తన జీవితాన్ని అంకితం చేసుకున్నాడు. రోజు ఆలయానికి వచ్చే భక్తులచే అర్చనాది పూజలను నిర్వహిస్తూ స్వామికి నిత్య ధూపదీప నైవేద్యాలను అత్యంత నియమనిష్టలతో జరుపుతూ ఉండేవాడు. శ్రీనివాసాచార్యుల వారి భార్య సుగుణవతి కూడా ఉదయాన్నే లేచి పువ్వులు కోసి స్వామి సేవలో తను కూడా పాల్గొనేది. ఆ దంపతులకు 2 కుమార్తెలు, శ్రీలక్ష్మి, జయలక్ష్మి. ఇద్దరూ ఎంతో బుద్ధిమంతులు. కొంతకాలానికి శ్రీలక్ష్మికి యుక్త వయసు వచ్చి తండ్రి వివాహ ప్రయత్నం ప్రారంభించాడు. తనకు తెలిసిన వారికి తన కుమార్తె వివాహానికి ఉన్నదని, యోగ్యులైన వరులు ఎవరైనా ఉంటే చెప్పవలసిందని విన్నవించుకున్నాడు. అతను రోజు ఉదయం సుప్రభాత సమయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని కుమార్తెకు మంచి వరుణతో వివాహం నిశ్చయం అవ్వాలని ప్రార్థించేవాడు. తనను నమ్మిన వారికి సమస్త భాగ్యాలను ప్రసాదించే నరసింహునికి ఆచార్యుల వారిపై కరుణ కలిగింది. ఇంతలో ఆ ఊరికి 15 మైళ్ళ దూరంలో గల రామగిరి శ్రీరామాలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవానికి శ్రీనివాసాచార్యులకు ఆహ్వానం వచ్చింది. శ్రీనివాసాచార్యులు సతీ సమేతంగా బయలుదేరి కుమార్తెలను కూడా తన వెంట తీసుకుని వెళ్ళి 4 రోజులు అక్కడే ఉండి స్వామి కళ్యాణ ఉత్సవాలలో పాల్గొని శ్రీ సీతారామచంద్రులను సేవించుకున్నాడు. అక్కడికి వచ్చిన బ్రాహ్మణులలో ఒకరికి వెంకటనాథుడనే కుమారుడు వివాహానికి కలడని తెలిసింది. శ్రీ నరసింహుని అనుగ్రహంతో శ్రీ లక్ష్మీ వెంకటనాథుల జాతకాలు అద్భుతంగా కలవడం జరిగింది. ఇద్దరి కుటుంబాలకు ఎంతో సంతోషం కలిగి వివాహం నిశ్చయమైంది. మంచి ముహూర్తం చూసుకొని నిశ్చయ తాంబూలాలు తీసుకొనడానికి ఇరు కుటుంబాల వారు నిర్ణయించుకొని శ్రీనివాసాచార్యులు కృష్ణగిరి తిరిగి వెళ్ళాడు. 2 నెలల తర్వాత ఒక శుభ ముహూర్తం నాడు కుమార్తె నిశ్చయ తాంబూలాలకే శ్రీనివాసాచార్యుల దంపతులు బంధుమిత్రులు వెంటరాగా కృష్ణగిరి నుంచి అడవి మార్గం ద్వారా రామగిరి బయలుదేరారు. వారందరూ ఎడ్ల బండ్లలో కబుర్లు చెప్పుకుంటూ ఆ కుటుంబాలు సగం దూరం చేరుకునేసరికి ఒక్కసారిగా ఎక్కడి నుంచో వచ్చిందో కానీ ఒక దొంగల గుంపు వీరిపై పడింది. ఆ దొంగలను చూసేసరికి అందరూ ఎంతో భయపడ్డారు. తమ కుమార్తె వివాహ నిశ్చయ తాంబూలాలకే వెళుతున్నామని, తమను విడిచిపెట్టమని శ్రీనివాచార్య దంపతులు ఆ దొంగలను ఎంతో ప్రాధేయపడ్డారు. కానీ లాభం లేకపోయింది. దొంగలు ఎంతో క్రూరంగా ఉండి వీరి సర్వస్వము దోచుకోసాగారు. అప్పుడు శ్రీనివాసాచార్యులు ఇక చేసేది లేక మనస్సులో తాను నమ్ముకున్న నరసింహును తలుచుకున్నాడు. స్వామి ఆపద్బాంధవా, ఈ అడవిలో మాకు నీవు తప్ప అన్యదా శరణం నాస్తి, నీవే మమ్మల్ని రక్షింపవలసిందని ప్రార్థించాడు. అంతే, ఒక్కసారిగా పక్కన ఉన్న పొదల నుంచి మెరుపు వేగంతో ఒక సింహం ఆ దొంగలపై దూకింది. సింహాన్ని చూసిన దొంగలతో పాటు శ్రీనివాచార్యులు కుటుంబాలకు కూడా ఒక క్షణం భయం కలిగింది. కానీ విచిత్రంగా ఆ సింహం దొంగలను తప్ప శ్రీనివాసాచార్యుల కుటుంబాల జోలికి రాలేదు. అంతలోనే మరొక అద్భుతం. సింహాన్ని చూస్తే సాధారణంగా బెదిరిపోయే ఎద్దులు కూడా ఏమాత్రం బెదరకుండా నిలుచుని ఉన్నాయి. సింహం అంతగా గర్జిస్తున్నప్పటికీ ఎద్దులలో ఏమాత్రం భయం కనిపించలేదు. సింహం ఉనికి లేనట్లుగానే ఉన్నాయి. ఒక్క క్షణంలో ఆ సింహం ఉగ్ర రూపంతో దొంగలను అందరినీ మట్టుపెట్టి ఒక్క ఉదుటున పొదలలోకి దూకి మాయమయ్యింది. అప్పుడు శ్రీనివాసాచార్యులకు వారి బంధువులకు సింహం రూపంలో వచ్చినది సాక్షాత్ ఆ నారసింహుడే అని అర్థమైంది. తమను రక్షించడానికి వచ్చిన ఆ స్వామిని అందరూ అనేక స్తోత్రాలతో స్తుతించారు. తమ ప్రయాణం సాగించి నిశ్చయ తాంబూలాలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఆ తరువాత కొంతకాలానికి ఒకానొక శుభముహూర్తాన వెంకటనాథునికి శ్రీలక్ష్మికి వైభవంగా వివాహం జరిగింది. ఆ దంపతులిద్దరూ శ్రీలక్ష్మీ నారసింహులను సేవిస్తూ కలకాలం సుఖ సంతోషాలతో జీవించారు. అలాగే మరొక స్వామివారి చక్కటి కథ గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో కళింగ దేశంలో నరసింగపురం అనే పట్టణం ఉండేది. పేరుకు పట్టణమే అయినా చూడడానికి విశాలమైన పల్లెలాగా ఉండేది. ప్రజలందరూ సుఖ సౌఖ్యాలతో ఉండేవారు. ఆ పట్టణంలో పురాతన కాలం నాటి శ్రీ లక్ష్మీ నరసింహాలయం ఉండేది.
ఇక్కడ ఉన్న స్వామి అమ్మవార్ల విగ్రహాలకు ఒక ప్రత్యేకత ఉండేది. భక్తులు ఎటు నుంచి చూస్తే శ్రీ లక్ష్మీ నరసింహులు అటువైపే చూస్తున్నట్లు అనిపించేది. ఎడమ పక్కన ఉంటే ఎడమవైపు చూస్తున్నట్లు, కుడి పక్కన నుంచి ఉంటే కుడివైపును చూస్తున్నట్లు ఉండేది. ఇక్కడ స్వామి ఎంతో మహిమాన్వితుడిగా కోరిన కోరికలు తీర్చే కామధేనువుగా పేరొందాడు. అక్కడ ఈ స్వామిని సాక్షాత్ పరమేశ్వరుడే ప్రతిష్ఠించినట్లు ఇక్కడ రోజు రాత్రివేళ దేవతలందరూ స్వామిని సేవిస్తూ ఉంటారని భక్తుల నమ్మకం. రోజు ఎందరో భక్తులు చుట్టుప్రక్కల గ్రామాల వారే కాకుండా ఎంతో దూర ప్రదేశాల నుండి వచ్చి స్వామిని సేవించుకుండేవారు. వారిచ్చే కట్న కానుకలతో దేవాలయం ఎంతో అభివృద్ధి చెందింది. భక్తులు స్వామికి సమర్పించిన దాదాపు 50 ఎకరాల భూమి ఉండేది. తరతరాలుగా ఎంతోమంది భక్తులు చేయించిన ఎన్నో విలువైన ఆభరణాలు ఉండేవి. ఈ ఆభరణాలను స్వామికి ప్రత్యేక ఉత్సవాలలో అలంకరించేవారు. ఆలయ ధర్మకర్త రామయ్య స్వామికే తన జీవితాన్ని అంకితం చేసి తన స్వంత ఖర్చుతో ఎన్నో కైంకర్యాలు గావించాడు. ఆ ఊరిలోని ప్రముఖ భక్తులలో చలమయ్య అనే ఒకడు ఉండేవాడు. చలమయ్య ఎంతో ఆస్తిపరుడు అయినా పరమ పీనాసి. ఎన్నో కల్తీ వ్యాపారాలు చేసి అన్యాయంగా సొమ్ము గడించాడు. కొంతకాలానికి ఇతని చూపు ఊరి దేవాలయం పైన పడింది. అదను చూసుకొని ఎలాగైనా దేవాలయంపై అధికారం చేజిక్కించుకోవాలని అనుకున్నాడు. కొంతకాలానికి తన పలుకుబడినంతా ఉపయోగించి ఎంతో సన్మార్గుడైన రామయ్యను ధర్మకర్తల మండలి అధ్యక్ష పదవి నుంచి తొలగించి తాను ఆ పదవిని ఆక్రమించాడు. వారానికి ఒక్కసారి ఆలయానికి వచ్చి ఆ వారంలో భక్తుల నుంచి ఎన్ని కట్న కానుకలు వచ్చిందో అర్చకులను అడిగి తెలుసుకునేవాడు. ప్రతీ నెల హుండీ తెరిచి భక్తులు సమర్పించే కానుకలు తన మనుష్యులచే లెక్కింప చేసేవాడు. ఏవైనా విలువైన కానుకలు వస్తే అవి మెల్లగా ఇంటికి చేరవేసేవాడు. కొంతకాలానికి ఎంత పిసినారిగా మారాడంటే ప్రసాదంగా వచ్చే కొబ్బరి చిప్పలను కూడా ఇంటికి తీసుకువెళ్ళి సత్రాలకు అమ్ముకునేవాడు. చలమయ్య ఆగడాల్ని చూసి ఆలయ అర్చకులకు ఎంతో బాధ కలిగేది. రోజు స్వామికి తమ బాధ మొరపెట్టుకునేవారు. స్వామి, నిన్ను నీవే రక్షించుకో తండ్రి అని ప్రార్థించేవారు. స్వామి చలమయ్యను శిక్షించే రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవారు. ఇంతలో ఆ రోజు రానే వచ్చింది. ఆ రోజు రాత్రి చలమయ్యకు ఒక భీకరమైన కల వచ్చింది. ఆ కలలో ఒక సింహం మహోగ్రంగా అరుస్తూ తను పడుకున్న మంచం చుట్టూ తిరగసాగింది. మధ్యలో ఒకసారి తనపై నుంచి అటూ ఇటూ గాండ్రిస్తూ దూకసాగింది. ఆ అరుపులకు చలమయ్య ప్రాణాలు పైనే పోయాయి. ఇంతేగాక తన ఇంటిలోని వస్తువులన్నింటినీ చిందరవందర చేసేసింది ఆ సింహం. ఉగ్రరూపంతో అరుస్తూ ఆ సింహం చేస్తున్న పనులకు చలమయ్య నోటి మాట రావట్లేదు. ఇంతలో తెల్లారిపోయింది. చలమయ్య కళ్ళు తెరిచాడు. అమ్మయ్య, ఎంత భయంకరమైన కల వచ్చింది అనుకుంటుండగా భార్య పరుగు పరుగున వచ్చి ఇంట్లోని వస్తువులన్నీ చిందరవందరగా పడేసి ఉన్నాయని చెప్పింది. చలమయ్య ఒక్క దూకున మంచం మీద నుంచి దిగాడు. ఎటు చూసినా భయంకరంగా కనిపించింది. అక్కడక్కడ గోడలపై సింహపు గోళ్ల గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే జరిగినదంతా కల కాదన్నమాట. ఇలా తలుచుకోగానే మనసులో భయం పుట్టుకుంది. సింహం రూపంలో వచ్చింది సాక్షాత్ శ్రీ స్వామియే అని అర్థమయ్యింది. తను చేసిన అన్యాయాలకు స్వామి ఈ విధంగా తనకు హెచ్చరించినట్లు తలుచుకున్నాడు. వెంటనే స్నానం చేసి ఆలయానికి వెళ్ళి పూర్వపు ధర్మకర్త రామయ్యకు కబురు పెట్టాడు. రామయ్య రాగానే ధర్మకర్తల అందరి సమక్షంలో అధ్యక్ష పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లు చెప్పి ఇకపై రామయ్యనే ఆ పదవిలో కొనసాగించాలని అన్నాడు. రాత్రికి రాత్రి చలమయ్యలో ఇంత మార్పు ఎలా వచ్చిందో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఆలయ అర్చకులందరూ తిరిగి రామయ్యను ఆలయ ధర్మకర్తను చేసినందుకు ఎంతో సంతోషించారు. చలమయ్య తన దుర్మార్గాలన్నింటినీ కట్టిపెట్టి స్వామికి కలకాలం సేవ చేసి బ్రతికినంతకాలం ఆ పట్టణంలోనే ఉండి మంచి మనిషిగా పేరు తెచ్చుకున్నాడు. అలాగే స్వామివారి మరో కథ గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో రత్నగిరి అనే పట్టణంలో కూర్మనాథుడనే వడ్రంగి ఉండేవాడు. అతని భార్య ఇందుమతి. భార్యాభర్తలిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటూ రోజూ తమకు వీలైన రీతిలో పూజలు చేస్తూ ఉండేవారు. పూర్వజన్మ కర్మ ఫలితంగా వీరికి వివాహం అయ్యి 10 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ సంతానం కలగలేదు. ఆ దంపతులకు ఇది తీరని కోరికగా ఉండేది. అయితే కూర్మనాథుడు వడ్రంగి పనిలో ఎంతో నేర్పు సాధించుకోవడం చేత వాళ్ళ జీవితం సాఫీగానే సాగిపోతూ ఉండేది. రోజులు ఇలా గడుస్తుండగా ఒకనాడు కూర్మనాథుడు ద్వారాలు చేసే పని రావడం చేత కలప కోసం ఆ ఊరి షావుకారు దగ్గరకు వెళ్ళాడు. ఆ షావుకారు నారాయణ శెట్టి కలప వ్యాపారం చేస్తూ దైవ చింతనలో కాలం గడిపేవాడు. తనకు కావలసిన కలప తీసుకుని డబ్బు కట్టడానికి సిద్ధపడుతుండగా సావుకారు ఇంట్లో శ్రీ నరసింహస్వామి వ్రతం జరుగుతున్నదని తెలిసింది. సావుకారు ఇల్లు దుకాణం పక్కన ఉండడం చేత తాను కూడా వెళ్ళి వ్రతం చూద్దామని తలచి తను కొన్న కలపను అక్కడే పక్కన ఉంచి ఇంటిలోనికి వెళ్ళాడు. ఇంట్లో వ్రతం అద్భుతంగా జరుగుతున్నది. నారాయణ శెట్టి దంపతులిద్దరూ పీటలపై కూర్చుని వ్రతం చేస్తున్నారు.
బంధువులు స్నేహితులు కూడా ఎందరో ఉన్నారు. కూర్మనాథుడు కొద్దిగా వెనుకగా కూర్చొని వ్రతకథలు వింటూ ఉన్నాడు. అలా 2 కథలు విన్నాడు. 3వ కథ మొదలయ్యే సమయానికి తన తమ్ముడు కాశీనాథుడు ఆయాసపడుతూ వచ్చి, అన్నా, నీకోసం మన ఇంటికి వేరే ఊరు నుంచి ఒక వ్యాపారి వచ్చాడు. వారింట్లో వడ్రంగి పని చాలా ఉన్నదట. నీవు ఇక్కడ ఉన్నావని తెలుసుకుని వచ్చాను. వెంటనే ఇంటికి వెళదాం. ఆలస్యమైతే ఆ వ్యాపారి మళ్ళీ తన ఊరు వెళ్ళిపోవాలంటున్నాడని అన్నాడు. అప్పుడు కూర్మనాథుడు, ఒరే కాశీ, ఇక్కడ నరసింహస్వామి వారి వ్రతం జరుగుతున్నది కదా. ఇప్పటికీ 2 కథలు అయిపోయాయి. 3వది నడుస్తున్నది. మిగిలిన 2 కథలు కూడా విని స్వామివారి ప్రసాదం తీసుకొని వెళదామన్నాడు. కానీ కాశీనాథుడు వినడం లేదు. త్వరగా వెళదామని అంటున్నాడు. ఇంతలో 4వ కథ కూడా పూర్తి అయ్యింది. 5 కథలు అయితే గాని తాను ససేమేర రానన్నాడు. కూర్మనాథుడు తమ్ముడు ఎంతో ఒత్తిడి పెడుతున్నప్పటికీ 5 కథలు అయ్యేదాకా కదలలేదు. ఇంతలో 5వ కథ కూడా పూర్తయింది. ప్రసాదాలు కొంచెం ఆలస్యం అయ్యేలాగా కనబడుతున్నది. ఇది గమనించిన కాశీనాథుడు అన్నని తిరిగి బలవంతం చేశాడు. ఇక చేసేది లేక ప్రసాదం మళ్ళీ వచ్చి తీసుకుని వచ్చునని తలచి తమ్ముడితో ఇంటికి వెళ్ళాడు. వ్యాపారితో పని విషయమే మాట్లాడేటప్పటికీ సాయంకాలం అయ్యింది. ఈ హడావిడిలో ప్రసాదం సంగతి మరిచిపోయాడు. శ్రీ నరసింహవ్రతం కథలన్నీ విన్న ఫలితం చేత సంవత్సరానికల్లా కూర్మనాథుని దంపతులకు మగ సంతానం కలిగింది. కానీ దురదృష్టమేమిటంటే ఆ పిల్లవాడు పుట్టుకతోనే అవిటి కాలితో పుట్టాడు. మగపిల్లవాడు కలిగాడన్న సంతోషంతో పాటు ఈ విధంగా అవిటితనంతో జన్మించడం చూసి ఆ దంపతులు ఎంతో బాధపడ్డారు. పిల్లవాడికి 7 సంవత్సరాలు వచ్చాయి. అవిటితనం వలన నడవలేకపోయేవాడు. ఇలా ఉండగా ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు. ఆ సాధువు ఎంతో మహిమల గలవాడని నలుగురి ద్వారా తెలుసుకుని కూర్మనాథుని దంపతులు ఆ స్వామిని కలిసి తమ పిల్లవాడి గురించి చెప్పారు. అప్పుడు ఆ సాధువు కాసేపు కన్నులు మూసుకొని కూర్మనాథునితో ఇలా అన్నాడు. నాయనా, ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నీవు కొంతకాలం క్రితం శ్రీ నరసింహవ్రతం కథలు విని ప్రసాదం తీసుకొనకుండా వచ్చావు. అందువలన స్వామివారికి కోపం రావటం చేత ఈ విధంగా జరిగింది. ఆ పిల్లవాడి అవిటితనం పోయే విధానం చెబుతాను వినండి. ఈ పిల్లవాడిని తీసుకొని మీరు ఇక్కడకు 25 మైళ్ళ దూరంలో గల ధ్యాన నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ వ్రతం చేయిస్తే పిల్లవాడికి తప్పక నయమవుతుందని చెప్పాడు. కూర్మనాథుని దంపతులిద్దరూ తరువాత వారమే పిల్లవాడిని తీసుకుని బయలుదేరారు. ధ్యాన నరసింహుని ఆలయం ఒక పెద్ద గుట్టపై ఉన్నది. దాదాపు 200 మెట్లు ఎక్కి స్వామిని దర్శించుకోవాలి. కూర్మనాథుడు కుమారుణ్ణి భుజాలపై ఎక్కించుకొని ఒక్కొక్క మెట్టు ఆయాసపడుతూ ఎక్కసాగాడు. దాదాపు 50 మెట్లు ఎక్కగానే ఒక చోట కాసేపు కూర్చుందామని తలచి పిల్లవాడిని భుజంపై నుంచి దించాడు. అంతే, అద్భుతంగా పిల్లవాడి కాలు ఆ మెట్టుకు తగలగానే ఒక్కసారిగా అవిటితనం మాయమైంది. వారందరి ఆనందానికి అవధులు లేవు. పిల్లవాడు చక్కగా తనంతట తానే మెట్లన్నీ ఎక్కాడు. ఆ దంపతులు ఇదంతా స్వామి మహిమగా తలచి కొండ పైకెక్కి దేవాలయంలో శ్రీ ధ్యాన నరసింహుని దర్శించుకొని నరసింహ వ్రతాన్ని ఆచరించి కుటుంబమంతా తీర్థప్రసాదాలు తీసుకున్నారు. అప్పటి నుంచి ప్రతి నెల వారు స్వాతి నక్షత్రం నాడు దేవాలయానికి వచ్చి స్వామిని దర్శించి వ్రతం చేస్తూ కలకాలం సుఖంగా జీవించారు. ఓం నమో నారాయణాయ. సర్వే జన సుఖినో భవంతు.